హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ అండి. అందరికీ ఇష్టమైనటువంటి రెసిపీ అండి. మనం పాతకాలం నుంచి చేసుకున్నటువంటి ఒక మంచి వంటకాన్ని మీకు చేసి చూపించబోతున్నానండి. అది హల్వా పూరి. కొన్ని చోట్ల దీన్ని సజ్జప్పాలని కూడా అంటారండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారులేండి. చిన్న పెద్ద తేడా ఏమీ లేకుండా అందరూ ఇష్టపడేటటువంటి ఈ హల్వా పూరిని చాలా సింపుల్గా, ఎక్కువ టెన్షన్ లేకుండా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు హైప్ చేయండి. హైప్ అంటే ఏంటో అనుకోవద్దండి. మనకు కామెంట్ ఉంటుంది కదండి కింద, వీడియో కింద. ఆ కామెంట్ని లెఫ్ట్ సైడ్కి మనం స్క్రోల్ చేసామంటే హైప్ వచ్చేస్తుంది. ఆ బటన్ క్లిక్ చేసేస్తే చాలండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇక లేటు ఎందుకు, మరి సజ్జప్పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? సజ్జప్పాలు అనొచ్చు, హల్వా పూరి అనొచ్చండి. చాలా రకాలుగా కూడా పిలుస్తూ ఉంటారు. మనమైతే ఇక్కడ సజ్జప్పాలు అని చెప్దాము. నేను ఇక్కడ సజ్జప్పాల కోసం ఏం తీసుకుంటున్నాను, మామూలుగా అయితే దీన్ని మైదా పిండితోనే చేస్తారండి. కానీ నేనైతే మైదా పిండి ఎక్కువగా యూజ్ చేయడం మంచిది కాదు కదా ఇప్పుడు. అందుకోసం అనేసి గోధుమ పిండిని తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి 2 కప్స్ గోధుమ పిండి. మరి కంప్లీట్గా మనం మైదాతో చేసినా కూడా బాగోదు కదా. అందుకోసం అనేసి 2 కప్పుల గోధుమ పిండికి ఒక 1/2 కప్పు మైదా వేసుకుందాం. మైదా ఎందుకు వేసుకోవాలి అంటే కొంచెం మనకు పై లేయర్ అనేది జిగటగా రావాలి కదండి. అందుకోసం అనేసి మైదాని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కంప్లీట్గా మనం మైదా వేసినా మనం తినకూడదండి. మైదా ఒంటికి మంచిది కాదు. అయినా కూడా బోండాలు అవి వేస్తూ ఉంటారు, కానీ ఎక్కువ తినొద్దండి. ఏది చేసుకున్నా మనము గోధుమ పిండితోనే చేసుకోవాలి. చూడండి, తర్వాత దీంట్లోకి కాస్త చిట్టికేడు సాల్ట్ని వేసేసుకోవాలి. చూడండి, మరీ ఎక్కువ లేకుండా కొద్దిగా వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఒకవేళ మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి. లేదు అన్న పరిస్థితుల్లో కాస్త ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. చూసారా, 1 స్పూన్ ఆయిల్ వేసేసి దీన్ని బాగా ఒక్కసారి కలిపేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఈ విధంగా స్మాష్ చేస్తున్నాం కదా, అలాగా చేసుకోవాలి. అప్పుడు మనకు పిండి అనేది బాగా కలిపినప్పుడు కూడా ముద్దలు ముద్దలుగా లేకుండా వస్తుందండి. అందుకోసం అనేసి ఈ విధంగా చూసారా, ఏదో ఆయిల్ వేసి ఈ విధంగా పిండిని కలిపినప్పుడే పిండి పొరలు ఏదో ఈ విధంగా పొరలాగా వచ్చినట్లు అనిపిస్తుంది కదండి, ముద్దగా అయిపోదు. ఇప్పుడు ఇందులోకి కాస్తంత వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము పిండిని కలిపేసుకోవాలి. చూసారా, ఇప్పుడు కొద్దిగా, మరీ అలాగని గట్టిగా ఉండకూడదండి పిండి, అలాగని మరీ జోరుగా కూడా ఉండకూడదు. పర్ఫెక్ట్గా ఉంటేనే అప్పాలు అనేటివి మనకు ఆయిల్లో వేసినా కూడా లోపల నుంచి మనకు హల్వా అనేది బయటికి రాకుండా ఉంటుందండి. మరి జోరుగైనా హల్వా బయటికి వచ్చేస్తుంది, మరి థిక్గా ఉంటే పై లేయర్ బాగోదు కదా తినడానికి. అందుకోసం అనేసి ఈ విధంగా మరీ పల్చగా లేకుండా మనము ఒక మీడియం సైజులో మీడియంగా కలుపుకోవాలండి పిండిని. చూడండి, ఈ విధంగా కాస్త ఇలా అనుకుంటూ మనము దీన్ని పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడంటే రకరకాల స్వీట్స్ వచ్చాయి, కానీ ఇంతకు ముందైతే మనకేముండేవండి, ఈ విధంగా ఏదో అరిసెలు, గారెలు, ఈ విధంగా అప్పాలు అలా చేసుకొని తినేవాళ్ళం కదండి, బూరెలు. కానీ ఇప్పుడైతే రకరకాల స్వీట్స్ వచ్చేసాయండి. మనకు కొన్ని స్వీట్లకు పేర్లు కూడా తెలియదు, అన్ని రకాలైనటువంటి స్వీట్స్ వచ్చేసాయి కదా. కానీ ఎంత మనకు కొత్త రుచి కలిగినా కూడా వచ్చినా కూడా ఏమవుతుందంటే పాత రుచే కదండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా. అదేవిధంగా ఇప్పుడు గులాబ్ జామున్ ఉంది, గులాబ్ జామును అదొక రకమైన టేస్ట్. అలాగే కనిపిస్తుంది అత్తరాస, కానీ దేంట్లో ఎక్కువ బలం ఉంటుంది చెప్పండి? బెల్లంతో చేసినటువంటి అత్తరాస తినడం వల్ల మన బాడీకి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అదే గులాబ్ జామున్ తింటే ఏమొస్తుంది చెప్పండి?
అది దేంతో తయారు చేస్తారండి? మైదాతోనే కదండి. చూడండి, ఈ విధంగా మనం కూడా పిల్లలకు అప్పుడప్పుడు చెప్తూ ఉండాలండి. ఈ విధంగా గులాబ్ జాములు తినడం కాదు, అత్తరాసలు తినండి అని. చూడండి, ఈమె ఏదో రామాయణాలు చెప్తుంది అని మాత్రం అనుకోవద్దండి. ఏదో నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని పిండిని మనం హల్వా ప్రిపేర్ చేసే లోపల మనం పిండిని నానబెట్టుకోవాలి. మనము ఇది పై లేయర్ అనేది సేమ్ టు సేమ్ మనము దీనికి చేస్తాం చూడండి. దేనికంటే భక్షాలకు మనము ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాము, మరీ పల్లుచ్చగా లేకుండా ఆ విధంగా. చూసారు కదండి. చూడండి, పిండి కడుచుకోకుండా ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపేసుకొని దీన్ని కొంచెం సేపు మనము నానబెట్టుకోవాలి. ఈలోపు హల్వాని ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి, చూసారా, మరి సాఫ్ట్గా ఈ విధంగా. చూడండి, చూస్తున్నారా, ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఈలోపు మనము హల్వాని ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇందులోకి ఒక 2 స్పూన్స్ నెయ్యిని వేసేసుకుంటున్నాను. చూడండి, నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను 1 కప్పు నిండా బొంబాయి రవ్వను తీసుకున్నాను. బొంబాయి రవ్వను బాగా వేయించుకోవాలండి. ఇది ఎంత బాగా వేగితే మనకు హల్వా అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఏ వస్తువైనా చూడండి, ఇదనే కాదండి, ఏదైనా సరే మంచిగా వండితేనే కదా టేస్టీగా ఉండేది. సగం సగము పచ్చి పచ్చిగా వండుకొని తింటే కూరలు రుచి ఉంటాయా చెప్పండి? అలాగే ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. ఈ విధంగా రవ్వను సిమ్లోనే పెట్టేసి బాగా దోరగా వేయించాలండి. కలర్ వచ్చేసి బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, ఆ కలర్లోకి వచ్చేంత వరకు రవ్వను బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో ఆ కప్పుకు 3 ఇంతలండి, అంటే 3 కప్పుల వాటర్ని పక్కన బాయిల్ చేసేసుకుందాము. మనకు కూడా వర్క్ అనేది పటపట అయిపోతుంది కదా. చూడండి, పక్క స్టవ్ మీద నేను ఈ విధంగా 3 కప్పుల వాటర్ని వేసేసి దీన్ని బాగా బాయిల్ చేసేసుకుందాము రవ్వ వేగేలోపు. కరెక్ట్గా 3 కప్స్ అయితే చాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇది ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ అండి. ఇది ఎక్కువగా దసరా టైంలో అలా చేసుకుంటూ ఉంటారండి. పల్లెలలో కూడా ఎక్కువగా అమ్మవారికి అట్లా ఇష్టం కదా అండి అప్పాలు. అందుకోసం అనేసి ఎక్కువగా ఏ ఫెస్టివల్ వచ్చినా ముందుగా మెయిన్గా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఈ అప్పాలకేనండి. మన సైడ్ అయితే ఎక్కువ లేదులేండి, కానీ కోస్తా సైడ్ అట్లా ఎక్కువగా ఈ అప్పాలను చేస్తూ ఉంటారు. చూడండి, రవ్వ ఎంత బాగా వేగితే అంత కమ్మని వాసన వస్తుందండి మనకు. ఈ రవ్వ చూడండి బాగా పర్ఫెక్ట్గా వేగిందంటే జీడిపప్పు ఫ్రై చేస్తే నెయ్యిలో స్మెల్ వస్తుంది చూడండి, అట్లాంటి స్మెల్ వస్తుందండి. అంత బాగుంటుంది. ఈ విధంగానే మనము ఉప్మా చేసుకుంటాం కదా, బొంబాయి రవ్వ ఉప్మా, దానికి కూడా సేమ్ ప్రాసెస్సే చూడండి. ఒకవేళ లూజ్గా కావాలి అంటే 1కి 5 వేసుకోవచ్చు, లేదు కొంచెం బాగా గట్టిగా, కొంతమంది కాస్త గట్టిగానే తింటారు కదా, అలాంటి వాళ్ళకైతే 1 కప్పుకి వచ్చేసి 3 కప్స్ వేసుకుంటే చాలండి. కొంతమందికి గట్టిగా ఉంటే చట్నీ జోరు జోరుగా అద్దుకొని తింటూ ఉంటారు కదా, అందుకోసం అనేసి. చూడండి, వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి వాటర్ని ఏం చేయాలి, ఇందులోకి ఈ రవ్వని కూడా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసేసి ఒక చేత్తో మనము వాటర్ని చూడండి ఎలా పైకి వచ్చేస్తుంది కదా, చిన్నగా వేసుకొని వెంటనే కలిపేసుకోవాలి. లేదు అంటే బొంబాయి రవ్వ ఉంటలు కడుతుంది, తెలుసు కదండి. అందుకోసం అనేసి నేను రిస్క్ ఎందుకులే అనేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అలాగే మనము స్టవ్ ఆన్లోనే పెట్టేసి మనం వాటర్ని వేసుకున్నాము అంటే వెంటనే రవ్వ అనేది గట్టిగా ముద్దలాగా మారిపోతుంది. అలా ఉంటే బాగోదు కదా, అందుకోసం అనేసి. చూసారు కదా, వేస్తూనే చూడండి ఎలా గట్టిగా పడడం స్టార్ట్ అయిపోయిందో. చూడండి, అప్పుడే మనకు రవ్వ అనేది గట్టి పడడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు రవ్వకు 1.5 కప్పు చక్కెరని వేసేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు చక్కెర బదులు
బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ అప్పాలు అనేటివి మనకు చక్కెర వేస్తేనే టేస్ట్గా ఉంటాయండి. చూడండి 1.5 కప్పు వేస్తున్నాను. ఈ విధంగా వేస్తే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంత మరీ స్వీట్ తినలేము అంటే 1కి 1.25 అయినా వేసుకోవచ్చు. కానీ మనకు 1కి 1.5 కప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా చక్కెర వేస్తూనే చూడండి చక్కెర కరిగి ఇది హల్వా అనేది కొద్దిగా లూజ్ అవుతుంది. ఈ విధంగా కాస్త సిమ్ములో పెట్టి మరి ఎక్కువగా మనము గట్టిగా అయ్యేటట్లు చేసుకోకూడదండి. చూడండి ఈ విధంగా కాస్త అనుకుంటూ మనము చూడండి రవ్వ బాగా దగ్గరికి పడింది కదా. ఇప్పుడు ఉండలు లేకుండా బాగా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. చూసారా ఈ విధంగా ప్యాన్ నుంచి మనకు ఎప్పుడైతే ఈ విధంగా అంటుకోకుండా వస్తుందో ఇప్పుడు మనం ఇందులోనికి కొద్దిగా ఫ్లేవర్ కోసం అనేసి యాలకుల పొడిని వేసేసుకోవాలి. ఇది స్కిప్ చేసే వస్తువు కాదండి. స్వీట్కి మంచి ఫ్లేవర్ రావాలి అంటే ఖచ్చితంగా మనం యాలకుల పొడిని వేసేసుకోవాల్సిందే కదా. అది మనం షాపులో కొన్నదానికంటే అప్పటికప్పుడు ఈ విధంగా దంచి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. దాంతోపాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా మరి గట్టిగా ఉండేటట్లుగా మనము చేసుకోకూడదండి. ఎందుకంటే చల్లారితే మరీ గట్టి పడుతుంది కదా. అందుకోసం అనేసి ఇంకొక 2 సెకండ్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది బాగా చల్లారబెట్టుకోవాలండి. అప్పుడే మనకు ఉంటలు కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. వేడి వేడి మీద ఉంటలు కట్టడానికి వీలు కాదు కదా. బాగా చల్లారబెట్టుకున్న తర్వాతనే మనము సజ్జప్పాలను ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లారబెట్టేసుకుందాం. మనకి ఇక్కడ హల్వా చల్లబడిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా చిన్నగా ఉంటలు చేసేసుకోవాలి. చూడండి చూసారా కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని చేతికి ఈ విధంగా ఉంటలు చేసాము అంటే పర్ఫెక్ట్గా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోవాలి. అలాగే ఫ్రై చేయడం కోసం నేను ఇక్కడ ఆయిల్ని పెట్టేసుకున్నానండి ప్యాన్లో. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి పిండి కూడా చాలా చూడండి సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా చేతిలోనికి తీసుకొని మనం సేమ్ టు సేమ్ భక్షాలకు చేస్తాం కదండి. ఆ విధంగా మనకి ఎంత కావాల్సి వస్తుందో అంత పిండిని తీసేసుకోవాలి. చూడండి తీసేసి ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా ఇప్పుడు ఒక కవర్ తీసుకోవాలండి. ఏదో ఒక కవర్ చూడండి. నేనైతే ఇక్కడ కొద్దిగా మందంగా ఉన్నటువంటి కవర్ని తీసుకున్నాను. ఒకవేళ ఆయిల్ కవర్ అయినా ఓకే అండి. ఆయిల్కి వస్తుంటాయి కదా. ఇప్పుడు ఈ కవర్ని తీసుకొని దీని మీద కొద్దిగా ఈ విధంగా పిండిని వెడల్పుగా చేసేసుకోవాలి. చూడండి చేసేసి ఇప్పుడు ఈ పిండిలో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ హల్వాను పెట్టేసి ఈ విధంగా చూసారా సేమ్ ఇదే విధంగానే చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి ఆ పిండిని తీసేసి మనం దీన్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. దీన్ని మనం ఏమీ చపాతీ కట్టెతో తిక్కాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా చిన్నగా ఇది మందంగానే ఉండాలండి అప్పాలంటే, మరీ ఎక్కువగా లేకుండా చూడండి చేత్తోనే ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి. ఎంత మందంగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. పల్చగా ఉంటే మనకు హల్వా అనేది తింటున్నప్పుడు అది దానికే వెళ్ళిపోతుంది కదండి రేకుకు. ఈ విధంగా మనం మందం భక్షాలు చేసుకుంటాం కదండి ముద్దభక్షము ఆ విధంగా ఉంటుంది. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా హల్వా అనేది బయటికి రాకుండా చూసుకోవాలి. చూడండి చూసారా ఇంత మందంతో వేసేసుకున్నాను. చూడండి ఆయిల్ కూడా చక్కగా వేడెక్కింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ సజ్జప్పాన్ని ఇందులోనికి వేసేసి డీప్ ఫ్రై చేయాలండి. వేసేటప్పుడు ఫ్లేమ్ను కొద్దిగా తగ్గించుకోవాలి. వేసిన తర్వాత ఫ్లేమ్ని కొద్దిగా హైలో పెట్టుకోవాలండి. ఎందుకంటే అప్పం అనేది మనకు హల్వా బయటికి రాకుండా ఉండాలి కదా. వేసిన వెంటనే దీన్ని కదపకూడదండి.
చూడండి వేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అదే ఈ విధంగా పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ విధంగా కొద్దిగా టర్న్ చేసేసుకోవాలి చిన్నగా. చూసారు కదా ఎంత పూరిలాగా పొంగింది చూడండి. 2 సైడ్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేపుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా సింపుల్గా ట్రెడిషనల్గా చేసేటటువంటి ఒక మంచి రెసిపీ అండి. వాళ్ళు కూడా ఈ విధంగా పాతకాలం నాటి వంటలు చూసారంటే చాలా సంతోషపడతారు కదా. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. తింటూ ఉంటే లోపల హల్వా స్వీట్గా చాలా బాగుంటుంది కదండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి. చూడండి అప్పము ఎంత బాగా పొంగుతూ ఉందో కదా, ఎక్కడ బయటికి రాకుండా చక్కగా 2 సైడ్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేయాలి చూడండి. చూడండి అప్పం రెడీ అయిపోయింది. ఇంకా అన్నిటినీ ఇదే విధంగా సేమ్ టు సేమ్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి సెకండ్ టైం కూడా వేసాను, చక్కగా పొంగుతుంది చూడండి. చాలా సింపుల్ అండి. ఖచ్చితంగా మీరు రెసిపీని తీసుకొని తిని తీరాల్సిందే. చూడండి కంప్లీట్గా నేను అన్నిటినీ ఈ విధంగా సేమ్ ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి చూడ్డానికి కూడా సజ్జపం ఎలా పొంగిందో పూరిలాగా ఉంది చూడండి. చూసారా? మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చూడండి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తా చూడండి. చూడండి హల్వా చూడండి ఎంత పొరగా వచ్చేసిందో. హల్వా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఈ విధంగా హల్వాతో ఈ పూరి తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ. ఎవరైనా వచ్చినా కూడా ఈ రెసిపీని చేసి వాళ్ళకు తినిపించారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అంత మంచి రెసిపీ అండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా హైప్ చేయండి. నా వీడియో ఇంకా ఎవరికైనా షేర్ నా వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.